ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉంటుంటాయి. పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన పరిచయాలు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. మీకున్నటువంటి పట్టుదల, మీకున్నటువంటి క్రమశిక్షణ ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని మరింతగా బలపరుస్తుంది. అలాగే ఉద్యోగపరంగా ఇప్పటివరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వారం కొన్ని ప్రాంతాల్లో, కొన్ని అంశాల్లో, కొన్ని కార్యాలయాల్లో నూతనమైనటువంటి ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. భిన్నంగా, వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఇంటర్వ్యూల్లో పాల్గొనకూడదు. మంచి భావన చేత వారు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత నిరుద్యోగులు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల ఒప్పందాలను సమీక్షలు చేస్తూ ఉంటారు. లాభదాయకమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా, ఆదాయాల పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ప్రభావం చూపించేటటువంటి ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తుండాలి. నిర్లక్ష్యం వహించకూడదు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో, ఉన్నతాధికారిక పరమైనటువంటి చర్చల్లో, పారిశ్రామిక రంగాల్లో ఇత్యాది ముఖ్యమైనటువంటి అంశాల్లో కొంత పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయా ఏవైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో అలాంటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. సామాజిక స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలు కలిసి వస్తాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. లేనట్లయితే కొన్ని అవమానాలు, అనుమానాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతి వారంలో, ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఈ వారం మీరు చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల్లో నమ్మకంతో వ్యవహరించడం ద్వారా, నమ్మకమే పెట్టుబడిగా మీరు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. మీ నమ్మకం మిమ్మల్ని తప్పక కాపాడుతుంది, మంచి విజయాలను అందిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని పూజించి అర్చించటం, ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, అమ్మవారికి కుంకుమార్చన కానీ నిర్వహిస్తూ ఉండాలి. వీలైతే పేదవారికి కాయగూరలు దానం చేయటం, లలితా అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించటం, పేదవారికి పెరుగన్నమును దానం చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి.